మన కార్మికుల డిమాండ్లన్నీ కూడా నెరవేరేదాకా కూడా మన వెన్నంటి అన్నగారు ఉంటాడని చెప్పి మన సమ్మెకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ మన సమస్యలు సాల్వ్ అయ్యే వరకు కూడా మన వెనకాల ఉంటాడని చెప్పి కూడా నేను కోరుతున్నాను. అన్నగారి అమూల్యమైన సందేశాన్ని ఇస్తారని చెప్పి మనం చేస్తాం. జై తెలంగాణ. ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో, ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా, పెండింగ్ పిఆర్సీలు వెంటనే, పెండింగ్ పిఆర్సీలు వెంటనే, మహాలక్ష్మి బకాయిలను వెంటనే, మహాలక్ష్మి బకాయిలను వెంటనే. మా సిద్దిపేట ఆర్టీసీ జేఏసీ చైర్మన్ నక్కా మల్లేశం గారికి, కన్వీనర్ బిఎస్ గౌడ్ గారికి, అదేవిధంగా కార్యదర్శి రవీందర్ గౌడ్ గారికి, అదేవిధంగా మా కేఎస్ నారాయణ ఎస్సీ ఎస్టీ సంఘం కార్యదర్శి గారికి, పరశురాములు గారికి, కాంతారెడ్డి గారికి, హేమలత గారికి, కళావతి గారికి, మా ఆర్టీసీ కార్మిక సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు, ఇక్కడికి వచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ రాజ్ నర్స్ గారు, గౌరవ పాల సాయిరాం గారు, కౌన్సిలర్లు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. 2.5 సంవత్సరాలుగా అడుగుతూ అడుగుతూ ఓపిక బట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు దిగారు కార్మికులు. కానీ ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ అధికారంతో ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మీరందరూ చూసే ఉంటారు, మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో అడిగాం, అంతకుముందు అసెంబ్లీ సమావేశాల్లో అడిగాం. 2 విషయాలు సూటిగా అడుగుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా వెంటనే గుర్తించండి. ఇది మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విషయమే. మా కార్మికుల గొంతెమ్మ కోరిక కాదు, మా కార్మికులు కొత్తగా అడుగుతున్నది కాదు. గతంలోనే క్యాబినెట్ ఆమోదం అయిపోయింది, జీవో వచ్చింది, గెజిట్ వచ్చింది, డేట్ డిక్లేర్ చేయాలి. అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, లేదు 2 పిఆర్సీలు ఇవ్వండి, మా యూనియన్ను వెంటనే పునరుద్ధరించండి అని చెప్పి ఇలా కార్మికులు అడుగుతా ఉన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు మేము వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, వెంటనే యూనియన్ను పునరుద్ధరిస్తామని, తక్షణమే 2 పిఆర్సీలు అందిస్తామని శ్రీధర్ బాబు గారే మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మీరే రాసింది కదా. దాని మీద ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు, ఇంకొక వైపు ఈనాటి ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టిండ్రు. మీ సంతకాలు చూసే కదా ఆ రోజు కార్మికులు నమ్మి మిమ్మల్ని గెలిపించిండ్రు. మరి గెలిచి గద్దెనెక్కిన తర్వాత ఇలా 2.5 ఏళ్ళైనా కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఓపిక లేదా? చర్చలకు పిలవాల్సింది పోయి దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీని పరిరక్షించాల్సింది పోయి ఆర్టీసీని భక్షించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు. ఇలా హైదరాబాద్లో ఉండే మొత్తం డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు టోటల్గా జిల్లాలకు పంపిస్తారట. హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తారట. ఎలక్ట్రిక్ బస్సులు పెట్టిండ్రు హైదరాబాద్లో. ఇక రేపు హైదరాబాద్లో ఆర్టీసీ డ్రైవర్ అన్న ఉండడు, మా కండక్టర్ చెల్లె ఉండదు, మొత్తం ఆర్టీసీ ప్రైవేట్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి హైదరాబాద్ను ప్రైవేట్కి ఇస్తాము, ఆ డిపోలన్నీ ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తాము, ఆర్టీసీ హైదరాబాద్లో ప్రైవేట్ మయం అవుతుంది. హైదరాబాద్తో నాగుద్దాది. రేపు మొన్న ఇప్పటికే కర్నాటక డిపో ఇచ్చిండ్రు, ఖమ్మం డిపో ఇచ్చిండ్రు, నిజామాబాద్ డిపో ఇచ్చిండ్రు, వరంగల్ డిపో ఒక్కొక్కటి ఇచ్చే ఉన్నారు. రేపు మొత్తం హైదరాబాద్ ఇస్తారట ఈ 3-4 నెలల్లో. రేపు ఒక్కొక్క జిల్లా మొత్తం ప్రైవేట్ చేస్తే ఇంకా ఆర్టీసీ అనేది పూర్తిగా మూతబడుతుంది, ప్రైవేట్ పరమవుతుంది. మరి ఇలా మీరు చెప్పింది ఏంది, చేస్తుంది ఏంటి? మహాలక్ష్మి, వాస్తవానికి మహాలక్ష్మి వచ్చిన తర్వాత కండక్టర్ల మీద, డ్రైవర్ల మీద చాలా ఒత్తిడి పెరిగింది. బస్సు డీజిల్ కన్జంప్షన్ పెరిగింది, లోడ్ పెరిగింది. టికెట్లు కొట్టాలంటే కండక్టర్లకు కూడా 100% ఓఆర్, 100 పైన కూడా ఓఆర్ వస్తూ ఉంటే ఎంతో కష్టపడి మీరు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. డ్రైవర్లు కూడా బండి ఓవర్లోడ్ అయిన తర్వాత నడపాలంటే కూడా ఎన్నో ఇబ్బందులున్నా, కష్టమైన నష్టమైన ఆర్టీసీని కాపాడుకోవాలని చెప్పి మా డ్రైవర్లు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు.
కానీ ఇలా మహాలక్ష్మి పేరు మీద మొన్న అసెంబ్లీలో చెప్పిండ్రు 9,200 కోట్లు మహిళలకు ఆదా అయింది అన్నారు. నేను 9,200 కోట్లు మరి ఆర్టీసీకి ఇవ్వాలి కదా, ఇచ్చినవా? 7,000 ఇచ్చిండ్రు, 2,200 కోట్లు ఎగబెట్టిండ్రు. మరి ఆ పైసలు వస్తే మీ సిఎస్ దాని ఏమంటాం సిసిఎస్ పైసలు మీకు ఇవ్వస్తుండే కదా, పెండింగ్ బకాయిలు ఇవ్వస్తుండే కదా, పిఆర్సీలు ఇవ్వస్తుండే కదా. మహాలక్ష్మి పేరు మీద డబ్బా కొట్టుకుంటారు, కష్టం కార్మికులది డబ్బా మీద అయిపోయింది. మరి ఆ కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బులు, ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలన్నా వద్దా? ఆ 2,200 కోట్లు వచ్చిన మీ సిఎస్ఎస్ పైసలు వస్తుండే, మీ యొక్క పెండింగ్ బకాయిలు వస్తుండే, మీ పిఆర్సీలు వస్తుండే. అంటే ఏది, ఈవెన్ జీపీఎఫ్ పైసలు కూడా కట్టలేదు, పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ పైసలు కూడా, ఈఎస్ఐ కూడా ఈరోజు పైసలు కట్టని పరిస్థితి. కోర్టు మొట్టికాయలు వేసినా కోర్టు ఈఎస్ఐ పైసలు కట్టండి అని ఆర్టీసీని గట్టిగా చీవాట్లు పెట్టినా ఈరోజు కూడా పిఎఫ్ ఈఎస్ఐ బకాయిలు కూడా కట్టనటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు కార్మికుల సమస్యలు పట్టించుకోరు, కార్మికులకు రావాల్సిన పిఆర్సీలు ఇవ్వరు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించరు. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గొంతు పెంచుకొని బాగా మాట్లాడిండు కదా, సమ్మె చేసే హక్కు మాదే అని మీదే అని చాలా తిరిగినావు కదా. మరి ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోగానే ఎందుకు మూగపోయింది? ఇంకా కొంతమంది సోకాల్డ్ మేధావులు, పెద్ద మేధావులు ఇలా కాంగ్రెస్ వంచాన చేరిండు, ఇలా నోరిప్తలేరు. అప్పుడేమో తిరిగిండ్రు, బాగానే తిరిగిండ్రు, కేసీఆర్ మీద బాగానే తిట్టిండ్రు. అంటే మీరు మీ ప్రేమ ఆర్టీసీ కార్మికులే కాదు, మీరు కేవలం కేసీఆర్ మీద ద్వేషం పెంచుకొని ఆనాడు ఈ సోకాల్డ్ మేధావులు మాట్లాడిండ్రు. అవునా కాదా? నిజంగా మీరు కార్మికుల పక్షం అయితే ఇవాళ రావాలి కదా. ఎందుకు నోరు మెరుపుతలేరు ఈ సోకాల్డ్ మేధావులు? ఈ సంఘాలు పెట్టుకున్న వాళ్ళు ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. కోదండరాం లాంటి వ్యక్తులు ఆ రోజు ఏం మాట్లాడిండ్రు, ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు? కనీసం ఇది న్యాయబద్ధమైన సమస్య, దీన్ని పరిష్కరించండి అని ఒక్క మాట మాట్లాడడానికి నోరు ఎందుకు వస్తలేదు అని నేను అడుగుతా ఉన్నా. నేను ఇప్పటికైనా ఈ పొన్నం ప్రభాకర్కు ముఖ్యమంత్రి మధ్య సరిగా లేదంటున్నారు బయట, మరి అది ఏముందో మాకు తెలియదు. ఏదేమైనా నేను కోరేది ఒక్కటే, ముఖ్యమంత్రి గారిని తక్షణమే కార్మికులను చర్చలకు పిలవండి, కార్మికులకు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చి ఈ సమ్మెను విరమించే విధంగా చూడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు అడుగుతున్నాయి రెండే ప్రధానమైన డిమాండ్లు, 26 ఒప్పుకున్నా 24 ఒప్పుకున్నా ఏమునే అసలు ఈ రెండు గవి సంగతి ఏందో చెప్పు. ఒకటి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించు, రెండవది మమ్మల్ని యూనియన్ పునరుద్ధరించు, పెండింగ్ పిఆర్సీలు ఇవి. గిరిలో చెప్పక ఏందో 25 ఒప్పుకున్నా 23 ఒప్పుకున్నా ఏం ఒప్పుకున్నాను? అసలు విషయం మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. దాని డేటు నెలకి ఇస్తావా 15 రోజులకి ఇస్తావా? పక్కన ఆంధ్రప్రదేశ్ చేయలేదా? ఆంధ్రప్రదేశ్లో ఇలా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు కదా, మరి ఆంధ్రప్రదేశ్లో అయినప్పుడు తెలంగాణలో చేయడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? దానికి సూటిగా సమాధానం చెప్పండి. లేదు 2 పిఆర్సీలు ఇవ్వండి, ఆ 2,200 కోట్ల బకాయిలు చెల్లించండి, యూనియన్ వెంటనే పునరుద్ధరించైనా సరే వెంటనే చర్యలు తీసుకోండి. అజ్జయ్య ఇజ్జయ్య 22 ఒప్పుకున్నా ఏం ఒప్పుకున్నా అన్నుతాయి, అసలు ఏమి లేదు. ఇంకోటి గతంలో మీకు గుర్తుండొచ్చు, ముఖ్యమంత్రి నాకు గతంలో ఒకసారి వచ్చి చెక్ ఇచ్చిపోయింది, ఆడ 200 కోట్ల ఏందో 6 నెలల దాకా చెక్కే పాస్ కాలే, ఉత్తదే డమ్మి చెక్ ఇచ్చిపోయిండు ఆ నెక్లెస్ రోడ్లో. ఒక్క కొత్త బస్సు కొన్నది లేదు, ఉన్న బస్సులన్నీ ఖతమైపోయినాయి, ఒక్క బస్సులు కొంటలేరు. ఆనాడు బీఆర్ఎస్ కాలంలో ఆర్డర్ ఇచ్చిన బస్సులే అవి తయారై వస్తే వాటికి జెండాలు ఊపిరు, అంతే తప్ప కొత్త బస్సు ఇచ్చింది లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆర్టీసీ నష్టాల్లో ఉంటే నేను ఆర్థిక మంత్రిగా ఉండి నెలకు సంవత్సరానికి 1000 నుంచి 1500 కోట్లు గ్రాంట్గా ఆర్టీసీకి ఇచ్చినాం. ప్రతి బడ్జెట్లో 1500 కోట్లు పెడితేనే ఆడికాడికి ఏదో జీతాల మందం వెళ్ళినాయి. కానీ నువ్వు గ్రాంటు బంద్ చేసినావు. ఈ పిల్లలై స్కాలర్షిప్ పైసలు, మన పిల్లల బస్ పాస్ల పైసలు, వికలాంగుల బస్ పాస్ల పైసలు, విద్యార్థులవి ఉద్యోగులవి అవి కూడా వస్తలేవు ఆర్టీసీకి. విద్యార్థులు ఉద్యోగులు వికలాంగులకు సంబంధించినటువంటి ఏదైతే సబ్సిడీ డబ్బులు ఆర్టీసీకి రావాలనో 2.5 సంవత్సరాలుగా అవి కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ సబ్సిడీ డబ్బులు ఇవి, మహాలక్ష్మి డబ్బులు ఆర్టీసీకి విడుదల చేయి, కొత్త బస్సులు కొనండి. ఇప్పటికే సర్వీస్ అయిపోయిన బస్సులను మార్చి వాటి స్థానంలో కొత్త బస్సుల్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అసలు రూట్లు తగ్గిపోయినాయి, బస్సుల సంఖ్య తగ్గిపోయింది. దాంతో పాపం కండక్టర్ల మీద డ్రైవర్ల మీద బాగా స్ట్రెస్ గురై మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా
బస్సుల సంఖ్య పెరుగుతుందా? రోజు రోజుకు ప్రజలు పెరుగుతున్నారు, జనాభా పెరుగుతుంది. మరి జనాభా పెరిగినప్పుడు బస్సుల సంఖ్య పెరగాలి కదా. కానీ ఏమనంటే ఫ్రీ బస్సు పెట్టినామని బస్సుల సంఖ్య తగ్గించే కార్యక్రమం చేస్తున్నారు. దాంతో పాపం విద్యార్థులు కానీ మహిళలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొత్త బస్సులు కొనండి, బస్సుల సంఖ్య పెంచండి, యూనియన్ను పునరుద్ధరించండి, బకాయిలు చెల్లించండి, మా డ్రైవర్లకు కండక్టర్ల రిక్రూట్మెంట్ వెంటనే ప్రారంభించండి, బ్రెడ్ విన్నర్ స్కీమ్ను కొనసాగించండి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. ఇవి కదా మనకు కావాల్సినవి. దీని మీద ఏం మాట్లాడతారు? అసలు ఏం మాట్లాడతలేరు. ఇప్పుడు సీదా మిమ్మల్ని నెలకు గవర్నమెంట్ ఉద్యోగులు చేస్తామంటే సమ్మె విరమించమా మనం? ఒకటే నిమిషం పని కదా. మరి గది చెప్పవే పూర్ణం ప్రభాకర్ అంటే చుట్టూ చెప్తుండు కానీ అసలు చెప్తలేడు. చెప్తుండా? లేదు మీకు పిఆర్సీలు ఇస్తున్నాం, మీ యూనియన్ పునరుద్ధరిస్తున్నాం. ఆ రోజు నువ్వు చెప్పిందే కదా. ఈ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఈ శ్రీధర బాబులు ఊరూరు తిరిగి డిపో తిరిగి చెప్పిన ముచ్చెత్తే కదా. మరి గది చెప్పు చేయండి, అది చేయనన్నా చేయండి. కానీ అది చేయకుండా సమ్మె విరమించండి అని ప్రతిపక్షాల మీద నేపథ్యం నెట్టడం ఏంది? మరి ఆ రోజు నువ్వు తిరగలేదా? ఆ రోజు ప్రతిపక్షం అన్నప్పుడే ప్రజలకు గొంతుకగా ఉంటుంది. అణగారిన వర్గాలకు, నష్టపోయిన వాళ్లకు, కష్టాల్లో ఉన్న వాళ్ళకు గొంతుగా ఉండడం మా బాధ్యత. నీకు చేస్తావా చేయవా సమాధానం చెప్పు. మా మీద నెపం నెట్టి తప్పించుకుంటా అంటే ఊరుకునే పరిస్థితి లేదు. సమ్మె ఉధృతమవుతుంది రేపు. ఇవాళ ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది. చాలామంది ఇవాళ పెళ్లిళ్ళకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే కార్మికులతో చర్చ జరపాలి. కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలి. వారి డిమాండ్లను ఒప్పుకోవాలి. సమ్మె విరమింపజేయాలని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. ఈరోజు ఒకవేళ మీరు వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే మరి పెద్ద ఎత్తున కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు వచ్చినాక ఏమీ జరిగింది లేదు. ఆర్టీసీలు బస్ భవన్లు తీసుకుపోయిండ్రు, గవర్నమెంట్ ఆఫీసులకు ఇచ్చిండ్రు. అంటే ఆర్టీసీ కార్మికులైతే ప్రభుత్వ ఉద్యోగులు కావద్దట, బస్ భవన్ మాత్రం గవర్నమెంట్ తీసుకుంటుందట. కార్మికుల్ని గవర్నమెంట్లకు తీసుకోమంటే తీసుకోడట, బస్ భవన్ మాత్రం గవర్నమెంట్లకు తీసుకుంటాడట. అంటే ఆర్టీసీ ఆస్తులు ముద్దు, బస్ భవన్ ముద్దు, కార్మికులు మాత్రం వద్దా? ఇదేం పద్ధతి? నువ్వు కార్మికులను పట్టించుకోవు, గవర్నమెంట్లో తీసుకోవు, కానీ బస్ భవన్ మాత్రం గవర్నమెంట్ తీసుకుంటాడట. అందులో కమర్షియల్ ట్యాక్స్ వరకు ఇచ్చేస్తా, ఇంకెవరికో ఇస్తా, ఫస్ట్ ఫ్లోర్ కొనికి, సెకండ్ ఫ్లోర్ కొనికి, అంటే మొత్తం గవర్నమెంట్లో తీసేసుకుంటున్నావు. ఆర్టీసీని ఆస్తులు గవర్నమెంట్లో తీసుకుంటాడట, ఆర్టీసీ ఆస్తులు కుదబెట్టి అప్పులు తెస్తాడట. కానీ ఇవాళ ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తు చేయడం లేదు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఏం చెప్తున్నారు? ఆర్టీసీ లాభాల్లో ఉంది, ఆర్టీసీ 100% ఓఆర్ ఉంది అంటారు. లాభాల్లో ఉంటే 2 ఏళ్లలో ఎందుకు ఆస్తులు కుదబెట్టి అప్పులు తెచ్చినావో ఆన్సర్ చేయి రేవంత్ రెడ్డి. ఆర్టీసీ ఆస్తులు కుదబెట్టి గత 2 సంవత్సరాలుగా అప్పులు తెస్తా ఉన్నారు ఆర్టీసీ పేరు మీద. మరి లాభాల్లో ఉంటే అప్పులేం తెస్తున్నారు? అంటే మీరు మహాలక్ష్మి పైసలు ఇవ్వకపోవడం వల్ల జీతాలకు కూడా పైసలు లేక అప్పులు తెచ్చి ఇలా జీతాలు ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మహాలక్ష్మి పేరిట ఆర్టీసీ లాభాల్లో వచ్చింది అన్నది బోగస్. మీరు ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. విద్యార్థులై, వికలాంగులై, ఉద్యోగులకు సంబంధించిన రియంబర్స్మెంట్ రావడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఏడాదికి 1500 కోట్లు ఇచ్చిన గ్రాంట్ ఇవాళ బంద్ అయిపోయింది. మహాలక్ష్మి డబ్బులు రావడం లేదు. 330 కోట్లు రావాలి నెలకు. ఓ నెల 270 ఇస్తున్నారు, ఓ నెల 200 ఇస్తున్నారు, ఓ నెల మొత్తానికి ఎగబెడుతుండ్రు. మరి ఎట్లా నడుస్తుంది ఆర్టీసీ? ఏడికెళ్ళి నడుస్తుంది? నువ్వు ఇయ్యనవైతివి, మరి కార్మికులు ఎట్లా కావాలి? అంటే ఈ రకంగా జరుగుతుంది. ఇలా ఆర్టీసీ అప్పులు తెచ్చింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఆర్టీసీ ఆస్తులు కుదబెట్టి అప్పులు తెస్తా ఉన్నారు. కొత్త బస్సులు ఒక్కటి కొన్నది లేదు, కొత్తగా డ్రైవర్ కండక్టర్లను రిక్రూట్ చేసింది లేదు. డ్రైవర్ షార్టేజ్ వల్ల డ్రైవర్ ఇలా 12 గంటలు 11 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 16 గంటలు పనిచేస్తున్నారు డ్రైవర్లు. అందరూ కూడా 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉన్నారు, నడి వయసు దాటిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ నువ్వు కొత్త రిక్రూట్మెంట్ చేయక 16-17 గంటలు పనిచేస్తే ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇవాళ కూడా సమ్మెలో ఉంటే ప్రైవేట్ డ్రైవర్లు, అన్ట్రైన్డ్ డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపిస్తే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఏం చేస్తున్నారు? టికెట్లు ఏం లేదు, ఫ్రీ, కండక్టర్ లేరు కదా. ఆ ప్రైవేటు కాంట్రాక్టర్లకు చెప్పిన ఎలక్ట్రిక్ బస్సులు ఫ్రీగా తిప్పుండ్రి. అంటే ఏంది? సమ్మెను ఇవాళ మీరు దెబ్బతీయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. కుట్రలు కాదు కావాల్సింది, పరిష్కారం కావాలి. యూనియన్ను పిలవండి.
ఇవాళ అన్ని యూనియన్లు ఒకటై అందరూ కలిసి సమ్మె చేస్తూ ఉన్నారు. సో కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, లేదంటే ఉద్యమం తీవ్రతరం అవుతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీకు సంపూర్ణమైన సంఘీభావాన్ని తెలియజేస్తూ మా వంతు పోరాటం ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ.